నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన పవిత్రమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శివపార్వతుల కళ్యాణం, అలాగే మన శైవ క్షేత్రాల విశిష్టత. ఈ మూలాలను కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. చూడండి, ఇది 10 మంది కూర్చుని చెప్పుకునే ఒక సాధారణ పురాణగాథ మాత్రమే కాదు సుమా. సృష్టికి మూలమైన ఒక అద్భుత ఘట్టం. ఈ విశ్లేషణలో మనం ఈ కలయిక వెనుకున్న అసలైన శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యాలను డీకోడ్ చేయబోతున్నాం. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఇక్కడ ఈ మాటలు ఒక్కసారి గమనించండి. శివ పార్వతుల కళ్యాణం విశ్వం యొక్క పునాది కలయికను సూచిస్తుంది. నిజంగా ఈ కోట్ చదువుతుంటేనే నాకైతే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. అంటే ఇది కేవలం పాతకాలం నాటి ఒక కథ కానే కాదు, మన విశ్వం అసలు ఎలా నడుస్తుందో, ఎలా ఏర్పడిందో చెప్పే ఒక గొప్ప కాస్మిక్ సీక్రెట్. భూమి, ఆకాశం, నక్షత్రాలు, చివరికి మనం అంతా ఆ దైవిక కలయిక నుంచే వచ్చామని మన మూలాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాయో కదా. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. దైవిక విశ్వ కలయిక, ద డివైన్ కాస్మిక్ యూనియన్. ఆకాశమంత పందిరిలో దేవతలందరి సమక్షంలో జరిగిన ఆ మహాఘట్టాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీకు అర్థమవుతుందా? విశ్వం మొత్తాన్ని నడిపించే 2 మహాశక్తులు ఏకమవుతున్న ఒక అద్భుతమైన సమయం అది. నేను ముందే చెప్పినట్టు ఇది కేవలం 2 పాత్రల మధ్య జరిగిన ఒక మామూలు వివాహం కాదు. ఇదొక అనంతమైన విశ్వశక్తుల కలయిక, ఒక పెద్ద కొలిజన్ ఆఫ్ ఎనర్జీస్ అనొచ్చు. ఈ కథలోని అసలు నిజాన్ని మనం పట్టుకోవాలంటే పౌరాణిక కోణాన్ని కాస్త పక్కన పెట్టి ఆ 2 శక్తుల తీవ్రతను, అవి సృష్టించిన భారీ ప్రకంపనలను అర్థం చేసుకోవాలి. సృష్టిలో ఉన్న 2 అతి పెద్ద ఎనర్జీ ఫోర్సెస్ అలా ఒకటైతే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడే మనకు అసలు విషయం మొదలవుతుంది. మన తదుపరి భాగం, కళ్యాణం వెనుకున్న అర్థం. ఆ దేవదేవుల కలయిక వెనుక దాగి ఉన్న లోతైన తాత్వికార్థాన్ని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ఇక్కడ ఈ స్పష్టమైన విభజనను గమనించండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎడమవైపును చూస్తే శివుడు, అంటే పురుషుడు, సంపూర్ణ చైతన్యం మరియు అనంతమైన నిశ్శబ్దం. సింపుల్ గా చెప్పాలంటే కంప్లీట్ స్టిల్నెస్. ఇక కుడివైపున చూస్తే పార్వతీదేవి, అంటే ప్రకృతి, అంతులేని గతిశీలక శక్తి మరియు స్వచ్ఛమైన భక్తి. అంటే ఒకవైపు కదలని స్థిరత్వం ఉంటే మరోవైపు ప్రపంచాన్ని నడిపించే ఒక డైనమిక్ ఎనర్జీ ఉందన్నమాట. ఈ 2 విరుద్ధమైన కానీ ఒకదానికొకటి ఎంతగానో అవసరమైన శక్తులు ఎంత అద్భుతంగా కలుస్తున్నాయో కదా. సో ఇక్కడ అసలు క్రూషియల్ పాయింట్ ఏమిటంటే ఈ శక్తి చైతన్యాల కలయిక. ఎనర్జీ మీట్స్ కాన్షియస్నెస్. శివుడు చైతన్యమైతే పార్వతీ శక్తి. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండి. శక్తి లేని చైతన్యం అచేతనం, అలాగే చైతన్యం లేని శక్తికి అసలు డైరెక్షన్ అనేదే ఉండదు. అంటే లైట్ లేకుండా ఎనర్జీ లేదు, ఎనర్జీ లేకుండా లైట్ లేదు. వారిద్దరి కలయిక వల్లే కదా ఈ అనంత విశ్వం ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో, ఒక అద్భుతమైన సమతుల్యతతో నడుస్తుంది. ఇది మన విశ్వం యొక్క మూలమైన పరమసత్యం. ఇప్పుడు మనం ఈ కాస్మిక్ ఎనర్జీ భూమి మీద ఎలా మేనిఫెస్ట్ అయిందో చూద్దాం. మన 3వ భాగం, శైవ క్షేత్రాల విశిష్టత. సరే, అంతరిక్షంలో జరిగిన ఈ దైవిక శక్తి కలయికకు మన భూమి మీద ఒక రూపం ఉండాలి కదా. ఆ శక్తులు ఎక్కడో అంతరిక్షంలో ఉండిపోతే మనకెలా అందుతాయి చెప్పండి? మనం రెగ్యులర్గా క్షేత్రం లేదా పుణ్యక్షేత్రం అనే పదాన్ని వింటూనే ఉంటాం. కానీ దానికి అర్థం కేవలం రాళ్లతో కట్టిన ఒక పురాతన భవనం అని మాత్రం అనుకోకండి. క్షేత్రం అంటే ఒక పవిత్రమైన భౌతిక లంగరు, ఒక యాంకర్ లాంటిది. దైవిక విశ్వశక్తులు అలా గాలిలో ఆవిరైపోకుండా ఒకే చోట కేంద్రీకృతమై భద్రపరచబడిన ఒక పవర్ఫుల్ ఎనర్జీ సెంటర్ అది. గుడి అనేది కేవలం మనం వెళ్లి కోరికలు అడగడానికి ఉన్న స్థలం కాదు సుమా. అదొక సజీవమైన యాక్టివ్ ఎనర్జీ పాయింట్. ఈ క్షేత్రాల అసలైన ఆధ్యాత్మిక లక్షణాలు ఏమిటో మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవి ఒక రకంగా స్పిరిచువల్ గ్రావిటీ సెంటర్స్ లాగా పనిచేస్తాయి. మనలో అలాగే మన చుట్టూ ఉన్న విశ్వశక్తులను అవి బ్యాలెన్స్ చేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా లోతైన ధ్యానం చేసుకోవడానికి కావాల్సిన ఒక అబ్సల్యూట్ ప్రశాంతతను అందిస్తాయి. మీరెప్పుడైనా శ్రీశైలం లేదా కేదార్నాథ్ లాంటి పురాతన శైవ క్షేత్రాలకు వెళ్లారా? అక్కడికి వెళ్ళినప్పుడు ఒక తెలియని వైబ్రేషన్, మాటల్లో చెప్పలేని ఒక ప్రశాంతత ఎందుకు కలుగుతుందో ఇప్పుడు మీకు కనెక్ట్ అవుతుందా? దానికి కారణం అక్కడ యుగాలుగా స్టోర్ చేయబడిన ఆ శివశక్తుల దైవిక ఎనర్జీనే. ఈ విశాలమైన విశ్వం నుంచి ఎప్పుడూ మన వ్యక్తిగత అనుభవం వైపు వద్దాం. 4వ భాగం, పవిత్ర ప్రదేశాల అనుభూతి. మనం ఎంత చదువుకున్నా, ఎన్ని విన్నా కూడా స్వయంగా అనుభూతి చెందకపోతే అదంతా అసంపూర్ణమే కదా. యుగాలు గడుస్తున్నాయి, టెక్నాలజీ ఎంతో మారుతోంది. అయినా నేటికి లక్షలాది మంది భక్తులు ఎందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఈ క్షేత్రాలను దర్శించుకుంటారు? కేవలం ఏదో ఒక పాత ఆచారం కోసమా? నోవే, ఖచ్చితంగా కాదు. ఆ ప్రాచీన దైవిక కలయిక యొక్క శక్తి, ఆ స్వచ్ఛమైన ప్రశాంతత ఈనాటికి మనందరికీ ఎక్కడ దొరుకుతోంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మూలాలతో మనం డైరెక్ట్గా భౌతికంగా కనెక్ట్ అవ్వగలుగుతాము. ఆ శక్తిని ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మనమే స్వయంగా ఫీల్ అవ్వగలుగుతాము. అందుకే ఆ ప్రయాణం కేవలం ఒక ట్రిప్ మాత్రమే కాదు,
అదొక ఆత్మ ప్రయాణం. ఈ విశ్లేషణ ముగించే ముందు నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సో ఈ నిశ్శబ్దం మరియు శక్తి అనే రెండు గొప్ప విశ్వశక్తులను కేవలం గుడులనునే కాకుండా మన రోజువారీ జీవితంలో మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. బయట ఉన్న శైవ క్షేత్రాలను దర్శించడం ఎంత ముఖ్యమో మన లోపలున్న క్షేత్రాన్ని కనుగొనడం కూడా అంతే ముఖ్యం కదా. మీలోని ఆ ప్రశాంతమైన చైతన్యాన్ని, మీరు చేసే పనులలోని శక్తిని ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేసుకుంటారో అప్పుడు మీలో కూడా ఆ విశ్వ కళ్యాణం జరిగినట్టే. ఈ అద్భుతమైన ప్రయాణం మీకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.